ఎడారిలో సెలయేర్లు జూలై 21వ తేదీ. ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 39వ వచనం. విశ్వాసంలో రకరకాల అంతస్తులున్నాయి. క్రైస్తవులుగా మన అనుభవం ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనం ఒక విషయాన్ని నమ్మవలసి వస్తే ఏదో ఒక సూచక్రియ కానీ మనలో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి కానీ కనిపిస్తేనే నమ్ముతాము. గిద్యోన్ లాగానే మన దగ్గర గొర్రెబొచ్చులున్నాయి. అది చెమ్మగా అయితేనే మనలో నమ్మకం కలుగుతుంది. ఇది యథార్థమైన విశ్వాసమే గాని సంపూర్ణమైనది కాదు. ఈ విశ్వాసం కేవలం దేవుడి మాటేగాక ఏదైనా సూచక్రియ కూడా ఉండాలని చూస్తుంది. అయితే మన అవగాహనతో నిమిత్తం లేకుండా పూర్తిగా దేవుని మాట మీదే నమ్మకం ఉంచడం విశ్వాసంలో చాలా పైమెట్టు. ఇలా నమ్మడం ధన్యకరం. మూడో మెట్టు కూడా ఉంది. మొదటిది ఏమిటంటే, ఒక పని జరుగుతుందని మన మనస్సుకి నమ్మకం కుదిరితేనే విశ్వాసం ఉంచడం. రెండవది, అలాంటిది ఏమీ లేకపోయినా దేవుని మాట మీదే ఆధారపడి విశ్వాసం ఉంచడం. మూడో మెట్టు ఏమిటంటే, పరిస్థితులు, మన అనుభూతులు, బయటికి కనిపించే తీరు, మనుషుల అభిప్రాయాలు, మన ఊహలు అన్నీ ఆ పనికి వ్యతిరేకంగా కనిపించినప్పుడు దేవునిని, ఆయన వాక్కుని నమ్మడం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 20-25 వచనాల్లో పౌలు ఇలాంటి విశ్వాసాన్నే కనపరిచాడు. కొంతకాలం సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణాలతో తప్పించుకొందుమని ఆశ బొత్తిగా పోయెను. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ పౌలు వారితో అంటున్నాడు, అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దేవదూత చెప్పిన ప్రకారము జరుగునని నేను నమ్ముచున్నాను. కనపడేదంతా వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుతున్నప్పటికీ మనం దేవుని మాటలో నమ్మకం ఉంచేలా దేవుడు మనకు విశ్వాసాన్ని అనుగ్రహిస్తాడు. నమ్మకం ఉంచాల్సిన సమయం ఏది? అంత ప్రశాంతంగా ఉన్నప్పుడా? అన్నిటిపై మనం గెలుస్తున్నప్పుడా? బ్రతికే స్థుతి పాటైనప్పుడా? కాదెంత మాత్రము. అలలు ఎగిసి పడేటప్పుడు, తుఫాను మబ్బులు కమ్ముకొచ్చినప్పుడు, ప్రార్థనే ఆహారం, కన్నీళ్లే దాహమైనప్పుడు. నమ్మకం ఉంచాల్సిన సమయం ఏది? ఎప్పుడో రాబోయే కాలంలో పాఠాలన్నీ నేర్చుకున్న తర్వాత, కష్టాల పాలై ప్రార్థనలు చేసి స్థిర విశ్వాసం పొందిన తరువాత? కాదెన్నటికీ కాదు. ఇప్పుడే ఈ దైన్యంలోనే చితికిపోయి చినిగిపోయి ధూళిలో కలిసినప్పుడే. నమ్మకం ఉంచాల్సిన తరుణం ఏది? మిత్రులంతా సఖ్యత చూపుతున్నప్పుడా? సౌఖ్యాలు కురిసేటప్పుడా? నేను చేసే ప్రతి దానిలో నాకు మెప్పు కలుగుతున్నప్పుడా? కాదెంత మాత్రమూ కాదు. అంతా నన్ను ఏకాకిని చేసినప్పుడు, ఆధారాలన్నీ కూలిపోయినప్పుడు. నమ్మకం ఉంచాల్సిన తరుణమేది? ఆశలు బావుటాల ఎగిరినప్పుడా? ఆకాశంలో కాంతి నిండినప్పుడా? హృదయంలో హర్షం పొందినప్పుడా? కాదెంత మాత్రమూ కాదు. సంతోషం అడుగంటినప్పుడు, దిగులు మెడను వంచినప్పుడు, దేవుడు తప్ప మిగతాదంతా మరణం శూన్యమైనప్పుడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.